రేవంత్ రెడ్డి అనుకోకుండా ముఖ్యమంత్రి అవ్వలేదు. ప్రతిపక్షంలో బాగా నలిగిన తర్వాతే ఈ స్థాయికి వచ్చారు. ప్రతిపక్షాలపై ఎప్పుడు ఎలా విరుచుకుపడాలో బాగా తెలుసు. అందుకే బీఆర్ఎస్పై ఓ సపరేట్ స్ట్రాటజీతో వెళ్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దూకుడు కొలవడానికి ఏ పరికరాలు సరిపోవడం లేదు. అంతగా ఎదురుదాడికి దిగుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ వాడిన భాషలోనే రేవంత్ సమాధానం చెప్తున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెతను బాగా వాడుతున్నారు సీఎం సాబ్. కేసీఆర్ కి ఏమాత్రం తక్కని సీఎం రేవంత్ చరిత్రను గుర్తు చేసి మరీ రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి. రేవంత్ దాటికి తట్టుకోలేకపోతున్న కారు అధినేత. రేవంత్ భాషతో డైలమాలో గులాబీ బాస్. సీఎం రేవంత్ జోరుతో కేసీఆర్ బేజారు. కేసీఆర్ తెలంగాణ యాస భాష పేర ప్రత్యర్థులపై ఉచితానుచితాలు పట్టించుకోకుండా విమర్శల పేరిట దూషణలతో విరుచుకుపడిపోయేవారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ సారథ్య బాధ్యతలు చేపట్టారో అప్పటి నుండి కేసీఆర్ది అదే శైలి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ సీఎంగా పక్కాలు అందుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 10 ఏళ్ల పాలన తర్వాత కారుని కాదని కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు ప్రజలు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ కేసీఆర్ భాషలోనే విమర్శలు గుప్పించడానికి ఇసుమంతైనా వెనుకాడడం లేదు. ఇప్పటి వరకు ప్రత్యర్థులు నోరెత్తకుండా తనకే ప్రత్యేకమైన భాష యాసలో విరుచుకుపడి ఎదురే లేదన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్నే డిఫెన్స్లో పడేంత స్థాయిలో రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ ఉద్యమ సారథిగా కేసీఆర్ తన ఫస్ట్ టార్గెట్గా తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు. 2 రాష్ట్రాలకు న్యాయమన్న చంద్రబాబు మాటను కాయిన్ చేసి 2 కళ్ళ సిద్ధాంతం అంటూ తనదైన భాషలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నడూ రాజకీయ మర్యాదలకు తిలోదకానిచ్చి మాట్లాడింది లేదు. ఆయన ఎప్పుడూ పరిధి దాటరు. తీవ్ర ఆగ్రహం వస్తే ఏం తమాషా చేస్తున్నారా అన్నది మాత్రమే ఆయన నోటు నుంచి వచ్చే మాట. ఉద్యమ ఊసులో అప్పట్లో కేసీఆర్ భాషకు యాసకు తెలంగాణ జనం నుంచి మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు శైలి ప్రస్తుత రాజకీయాలు సరిపడదని, అనేది అవుట్డేటెడ్ స్టైల్ అని అప్పట్లో సొంత పార్టీ వారే అన్న సందర్భాలు ఉన్నాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ మార్చుకోలేదు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కొణిజేటి రోసయ్య కానీ, ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కానీ కేసీఆర్ వాగ్దాటి ముందు నిలవలేకపోయారు. సరే, రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పక్కాలు చేపట్టారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన పొన్నాల లక్ష్మయ్య, ఆయన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ విమర్శల జడిలో తడిసి ముద్దయ్యారు. ధీటుగా బదులివ్వడంలో విఫలమయ్యారు. కానీ రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. కేసీఆర్కు ధీటుగా ఆయన భాషలోనే బదులివ్వడం ద్వారా రేవంత్ పార్టీ శ్రేణులు అక్కడ జోష్ను నింపగలిగారు. రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్ల పాటు ఇష్టానురాజ్యంగా వ్యవహరించిన బీఆర్ఎస్ సర్కారు తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వాటి ఆధారంగా కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ తన విమర్శలకు పదును పెడుతూ ఉండడంతో కేసీఆర్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. గతంలో తన ధోరణి ప్రత్యర్థి పార్టీల నేతలపై ఉపయోగించిన భాష అన్నీ కన్వీనియంట్గా మర్చిపోయి కరీంనగర్ సభలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన భాషేనాది అంటూ అమాయకంగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కనీస మర్యాద కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని, తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడైనా అనుచిత భాష ఉపయోగించానంటూ వ్యాఖ్యలు చేశారు. వెంటనే కాంగ్రెస్ అలర్ట్ అయ్యి గతంలో కేసీఆర్ అనుచిత భాష ప్రయోగంతో చేసిన ప్రసంగాల వీడియోలను సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అవి వెంటనే వైరల్ అయిపోతున్నాయి. దీంతో కేసీఆర్ అనివార్యంగా మౌనం వహించాల్సి వచ్చింది.
మొత్తం మీద కేసీఆర్ పాచ్ని ఆయన మీద ప్రయోగించి రేవంత్ పై చేయి సాధించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.